ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమంలో వాక్య భాగంలోకి వెళ్దాము. దయచేసి అందరూ ప్రార్థనలోకి ఇవ్వండి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. గతించిన కాలం అంతా మీ సజీవ లెక్కలో మమ్మల్ని దాచారు, కాచి కాపాడారు, భద్రపరిచారు తండ్రి. మీతో గడపడానికి మరొక సమయాన్ని మాకు దయచేశారు అయ్యా. మీ పొందనాలు తండ్రి. కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత కాలం అంతా తండ్రి ఆయన మేము తండ్రి నీకు ఒక్క క్షణమైన మిమ్మల్ని విడిచిపెట్టి ఉన్నామేమో కానీ తండ్రి, మీరు మమ్మల్ని ఏ క్షణం విడువక ఎడబాయక తండ్రి నాయన, మీ పిల్లలుగా తండ్రి మీ ప్రేమ చెప్పును మమ్మల్ని ప్రేమించి బ్రతికించి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు మా పట్ల చూపిస్తున్న వాత్సల్యత ఎంతో గొప్పది తండ్రి. తండ్రి దేవా తండ్రి, ఇంతవరకు తండ్రి నాయన నీ పిల్లలు తండ్రి ఆన్లైన్ కార్యక్రమంలో బలపడ్డారు తండ్రి. మరి దీని ఇంకా తండ్రి బలోపేతం చేసే విధంగా మేము కొనసాగుతుండగా తండ్రి, మరి శోధనలు తండ్రి, ఆలోచనలు తండ్రి మరి వెంటాడుతున్నాయి తండ్రి నాయన. పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. అనేక మంది రావలసి వారు ఉండగా ఎందుకో ప్రభునైనా కొద్దిగా తండ్రి మరి ఆసక్తి సన్నగిలినట్టు మాకు అనిపిస్తుంది తండ్రి. తండ్రి ఈ సమయం మీది ప్రభునైనా, మీరు ఎలా మరి నడిపిస్తూ అలా నడవలసిన వారమే ఉన్నాము. మీరు మాట్లాడమంటే మాట్లాడాలి తండ్రి, మౌనం ఉండమంటే మౌనంగా ఉండాలి. అది మీ చిత్తం. మేము మీ దాసులము తండ్రి, మీరు మేపడి గొర్రెలము. మీరు ఎక్కడ ఏమి ఎలా చెబితే అలా చేయవలసిన వారమే అన్నాం తండ్రి. ఏది తమ స్వచ్ఛతలుగా తండ్రి నాయన మా యొక్క స్వర్ణర్ణయాలు కాదు కానీ తండ్రి, సమస్తం తండ్రి మీ యొక్క నిర్ణయాలు జరిగించమని ఈ కార్యక్రమాన్ని ఇంకా తండ్రి మీ చిత్తమైతే ముందుకు జరిగించమని కోరుకుంటున్నాం తండ్రి. దేవా కొంతవరకు తండ్రి నాయన వీటి ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి. తండ్రి క్షణంలో ప్రభు నాయన 10 నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ సహాయం గ్రహించమని కోరుతుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించు యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ఈ ప్రార్థన వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మరి దేవాదేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చే మరొక తరుణంలో మరి దేవదేవుడు మరి ఆయన చెబుతున్నటువంటి మాటలు, విలువైన ఆయన జ్ఞానవాక్కులను మనం పరిశీలించే ముందు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మనం తెలుసుకోవాలి. అదేంటంటే ఒక సేవకుడు తన యొక్క సంఘంలో లేక తను ప్రేమించే వ్యక్తులను వాక్య రూపంగా ఒక మాట అన్నప్పుడు అది క్రైస్తవ భాషలో దాన్ని గద్దింపు అని అంటారు. ఈ గద్దింపు ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తే, ప్రేమ ఉండబట్టి గద్దింపు వచ్చింది. గతించిన వారం కూడా మనం సహోదర ప్రేమ గురించి తెలుసుకున్నాము. సహోదర ప్రేమలో కూడా మరి ఒక ప్రేమతో కూడిన హెచ్చరికలు, ప్రేమతో కూడిన గద్దింపులు, అలాగే ప్రేమతో కూడినటువంటి సలహాలు, సందేశాలు ఇవ్వడం మనం చూసాం. ఇది పౌలు గారు తన పత్రికల్లో రాసి మన కోసం భద్రపరిచి మన వరకు దేవాది దేవుడు మన వరకు తీసుకొచ్చారు. మరి పౌలు గారు చేసిన ఆ పరిచయం అంతటి మనకు తెలియజేస్తారు. మరి ఒక సేవకుడు తను ప్రేమ కలిగిన వారిని గద్దించినప్పుడు వారు తీసుకునే విధానాన్ని ఒకసారి ఆలోచిస్తే, దేవుడు స్వయంగా తానే ఒక మనిషిని గద్దించగలిగే కెపాసిటీ ఉన్నప్పటికీ, అంత క్యాపబిలిటీ ఉన్నప్పటికీ, దేవుడు ఒక మధ్యవర్తిగా సేవకుడిని పెట్టి సేవకుడు ద్వారా ఆ మనిషిని గద్దించడం జరుగుతుంది. అనగా మనిషి తన ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నప్పుడు, మనిషి ఒక ఆత్మీయ స్థితిని కలిగి ఉన్నప్పుడు, ఆత్మీయ స్థితిలో ఏదైనా లోటుపాట్లు తలెత్తినప్పుడు ఆ లోటుపాట్లను బట్టి ఆ మనిషిని సరైన మార్గంలో నడిపించడానికి ఆ సేవకుడు అనే అతను ఆయన మరి దేవుని మాటలను బట్టి గద్దిస్తూ ఉంటారు. ఆ గద్దింపు ఎలా ఉంటుందంటే ప్రేమ కలిగి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది సంఘాల్లో జరిగే అపార్థాలు ఏంటంటే, ఒక సేవకుడు ఏదైనా విషయాన్ని చెబుతూ ఆ పలానా వాక్యము చెబుతున్నప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదిగో ఈ రోజు సేవకుడు అన్నే అన్నాడు, నన్ను టార్గెట్ చేశారు అనే మాటలు కూడా మనం వింటూ ఉంటాం కదండి. సేవకుడు ఒక వ్యక్తిని పర్టికులర్ గా టార్గెట్ చేసి అనాల్సిన పని ఎప్పుడూ రాదు. మరి ఎందుకు ఈ వ్యక్తులు అపార్థం చేసుకున్నాడు అని అంటే, ఆ వ్యక్తి చేసిన పని ఏదైతే ఉందో దీని గురించి దేవుడికి ముందే తెలుసు. ఏదైతే ఇతను చేసే పని ఉందో ఈ పని ఫలానా వ్యక్తి లేదా ఫలానా మనిషి చేస్తాడు అనే విషయం దేవుడికి ముందు తెలుసు. కాబట్టి ఆ ముందే రాయించిన మాటలు తన బైబిల్ గ్రంథం అనే పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచారు. కాబట్టి ఈ పొందుపరిచిన ఈ గ్రంథంలో ఉన్న మాటలని సేవకుడు బోధిస్తున్నప్పుడు, సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఏదైతే ఆ వ్యక్తి సదరు వ్యక్తి పనిచేశాడో ఆ వ్యక్తికి తగిలినట్టుగా అనిపిస్తాయి ఖచ్చితంగా. అది ఎవరైనా సరే ఫలానా వ్యక్తే తప్పు చేశాడు అని సేవకుడు ప్రత్యేకించాల్సిన పనేం లేదు. ఎందుకంటే దేవుడు
సేవకుడిని వాడుకుని ఆ వ్యక్తిని గద్దించడానికి ఖచ్చితంగా దేవుడు ప్రయత్నం చేస్తారు పిల్లలు. అప్పుడు మనం అపార్థం చేసుకోకుండా గద్దింపు ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆ గద్దింపు అనేది మనం మనసులో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి దేవుడిచ్చిన గద్దింపును స్వీకరించడం మనకి మంచి శ్రేయస్కరం. అది మన ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉంటుంది. మరి దేవుడే డైరెక్ట్ గద్దించవచ్చు కదా. మరి డైరెక్ట్ దేవుడు గద్దిస్తే మనిషి తట్టుకోగలరా పిల్లరా? తట్టుకోలేడండి. కాబట్టి ఆయన గద్దింపు అనేది ఎలా ఉంటుందని మనం ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే ఆయన గద్దింపు ఒకసారి చూద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 15 వచ్చిన మనం చూడగలిగితే అప్పుడు మాట్లాడారు. చూడండి, తన బాణములను ప్రయోగించి అంతకుముందు దేవుడి యొక్క ఆయన ఔన్నత్యాన్ని లేకపోతే ఆయన యొక్క ప్రభావాన్ని ఆయన యొక్క మహత్యాన్ని మనకు తెలియజేస్తూ కిందకు వచ్చేసరికి అంటాడు. అవంతా మీ చదవండి 22వ అధ్యాయము. మరి యెహోవా తన సౌలు చేతిలో నుండి తన శత్రుల చేతిలో నుండి తప్పించిన దినాన్ని దావీదు అనే ఆయన దావీదు గారు, మహారాజా అయిన దావీదు గారు రాస్తున్నటువంటి గీతం ప్రియులాగిది. ఈ చూడండి, స్టార్టింగ్ వచ్చిన చదువుతుంది చూడండి. యెహోవా తన సౌలు చేతుల నుండి తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రం చేశాను అని ఆయన ఏ విధంగా కాపాడాడు అనే విషయం మొదలుపెట్టి అసలు ఆయన గద్దిస్తే ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. చూడగలిగితే 15 వచ్చిన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. ఓకే, మెరుపులను ప్రయోగించి వారిని తరిమి వేసెను. రైట్, కిందది యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడుగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను అన్నాడండి. చూసారా, ప్రవాహముల అడుగు భాగములు ఏమంటే మనం ఒక ప్లేట్లో వాటర్ తీసుకుని దాన్ని ఉప్పు నూదాం అనుకోండి, ఏమవుతుంది? నీళ్లు ఆ పక్కకి ఈ పక్కకి పోయి అడుగు భాగం ఎలా కనిపిస్తాదో అలాగే దేవుడట మరి ఆయన నాసికారంధ్రం యొక్క శ్వాసం అనగా ఊపిరి వదిలితేనట ప్రవాహాలు అడుగు భాగాలు కనిపిస్తాయంటండి. ఎంత విచిత్రమో కదా. నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే ఆయన మనల్ని గద్దించలేక కాదు, ఆయన మన పట్ల మరి కోపం చూపలేక కాదు, ఆయన ఎంత రౌద్రుడో ఎంత ఉగ్రుడో మరి గతించిన దినాల్లోనే మాట్లాడే నిజంగా ఎంత మహోద్గత గలవాడో ఆయన. కానీ ఆయన అసలు ఎందుకు గద్దించకుండా ఒక సేవకుని మధ్యలో పెట్టి మధ్యవర్తిగా పెట్టి ఎందుకు గద్దింపు అనే దాన్ని మరి తన పిల్లలకి ఇస్తున్నాడు అంటే తను డైరెక్ట్ గా గద్దిస్తే వాళ్ళు తట్టుకోలేరు. సో ఇక్కడ అంటున్నారు చూడండి, అందుకే దావీదు గారు అంటారు కదా, తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడుగా ఆయన గద్దింపులకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడతాయటండి. వావ్, ఈ మాట ఎంత అసలు ఏ మాట అండి బాబు ఇది. భూమి యొక్క పునాదుల ఎప్పటికీ తవ్వుతున్నారు శాస్త్రవేత్తలు, ఎప్పటికీ పరిశోధన కోసం భూమిని అట్టడికి వెళ్ళిపోదాం తవ్వుతానున్నారు, అడుగు భాగంగా కనిపించట్లేదు. సో అటువంటి కష్టమైన క్లిష్టమైనటువంటి ఆ పనిని ప్రభు అయిన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా అనే ఆయన మన తండ్రి ఆయనట తన గద్దింపుతో భూమి యొక్క పునాదులు కనబడేలా చేస్తారంటండి. సో ఇప్పుడు ఆలోచించి చెప్పండి, ఖచ్చితంగా మనం ఆయన గద్దింపుకి తాళగలమంటారా? ఆయన గద్దింపును మనం అసలు తీసుకోగలమంటారా? తీసుకోలేం. ఎందుకంటే ఆయన గద్దింపు అంత భయానకంగా ఉంటుంది ప్రియులరా, అంత భయానక. మరొక మాట చూస్తే ప్రియులరా, మరొక మాట చూద్దాం ఆయన గద్దింపు ఎలా ఉంటుందో చూస్తే. అదే మరి దావీదు గారు ఈ మాటనే మరొక చోట కూడా రాశారు. ఎక్కడ తెలుసా? కీర్తన గ్రంథంలో 18వ అధ్యాయం. నేను ఒకసారి ఇదే దావీదు గారు మరి కీర్తన గ్రంథంలో 18వ అధ్యాయము 15వ వచనం చూడగలిగితే ఆయన ఇదే మాట మర్చిపోవట్లేదు. చూసారు ఆయన ఎంత ఈ విషయాన్ని ఎంత లోతుగా తీసుకున్నాడంటే, అమ్మో నేను ఎవరైనా చూడండి, యెహోవా దేవుడు నాతాను ప్రవక్తను పంపించి ఆయన గద్దించాడు. అవునా? నాతాన్ అనే ప్రవక్తను పంపించి దావీదు గారిని గద్దించాడు కాబట్టి మారు మనసు పొందాడు. అది డైరెక్ట్ దేవుడే దావీదు గద్దిస్తే ఆ గద్దింపుకు నేను తట్టుకోలేను, తాళలేను అనుకుంటున్నాడు ఈయన. అందుకే మళ్ళీ మాట్లాడుతున్నాడు చూడండి, అదే మాట మాట్లాడుతున్నాడు. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరి నీవు వడివిడుగా. చూసారా, వడిగా విడువుగా నీ యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరి శ్వాసం అనుకున్నాం కదా ఇందాక. ఆ శ్వాస వస్తేనటండి అది గద్దింపటండి పిల్లరా. అటువంటి శ్వాసము వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడిను, భూమి పునాదులు బయలుపడిను అన్నాడు. చూసారా, అంటే అంతవరకు తెచ్చుకోవడం అవసరం అంటారండి. సేవకుడు ఒక గద్దింపు మనకి ఇచ్చినప్పుడు, సేవకుడు ద్వారా ఒక గద్దింపు దేవుడు మనం పంపించినప్పుడు మనం తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏమండి, దేవుడు ఇస్కరియోతు యోధాకి ఎన్నోసార్లు ఇండైరెక్ట్ గా ప్రభు ద్వారా గద్దించారు. సాతాను ఎవరైతే ఇస్కరియోతు యోధాలో ఉన్న సాతాను గద్దిస్తూ మరి అనేక మార్లు
ఇస్కరియోతు యోధాకు అవకాశం ఇవ్వాలని చూశారు. కానీ ఆ గద్దింపుకు లోబడక ఆ లోబడనొల్లని స్వభావాన్ని కలిగినటువంటి ఆ అపవాది లోనున్న ఇస్కరియోతు యోధాను ప్రేరేపించడాన్ని బట్టి ప్రభువును అమ్మేసుకుని తన ప్రాణాలు కోల్పోయాడు. అసలు లెక్క అయితే అది కాదు. అసలు ఉండాల్సిన ప్రణాళిక అయితే అది కాదు. దేవుడు ఆయన తన పట్ల ఉన్న ప్రణాళిక, దేవుడు వేసుకున్న ప్రణాళిక అది కాదు. గమనించండి, తల్లి గర్భంలో మనం ఎలాగైతే పుట్టామో ఇస్కరియోతు యోధా కూడా తన తల్లి గర్భంలో అలాగే పుట్టాడు. ఆయన మరి మనం ఎలాగైతే చేశాడో ఇస్కరియోతు యోధాను కూడా అలాగే చేశాడు. ఇస్కరియోతు యోధాతో పాటు కొన్ని కోట్ల కణాలు తన తల్లి గర్భంలోకి వెళ్ళాయి మనలాగే. ఇంచుమించు తల్లి గర్భంలో ఒక్కసారి భర్త తన భార్యతో కలిసినప్పుడు ఒకసారి విడుదలయ్యే ఆ కణాల సంఖ్య ఇంచుమించు 4 కోట్ల నుండి 30 కోట్ల కణాలు మరి భర్త నుంచి భార్య కనుక తండ్రి నుంచి తల్లిలోకి వెళ్తాయని శాస్త్రజ్ఞుల అంచనా ప్రియులారా. ఇన్ని కోట్ల కణాలు దాటుకుని పోటీగా వెళ్ళి తల్లి గర్భం ఆ అండం విడుదలైన ఆ సమయంలో, ఋతుక్రమ సమయంలో అండం విడుదలవుతుంది కదా, ఆ విడుదలైన ఆ సమయంలో ఒక్క అండానికి మాత్రమే అది చోటిస్తే ఉన్న కణాలన్నీ కూడా నేల రాలిపోతే ఉన్న ఒక్క కణాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న కణంగా మనం చూస్తాం. అది చూడాలి కూడా. సో మీరు అయినా నేనైనా మనం అందరం కూడా అలా ఏర్పాటు చేసుకున్న వాళ్ళమే. సో ఈ గద్దింపుకు లోబడినటువంటి ఇస్కరియోతు యోధా కూడా అలా ఏర్పాటు చేసుకోబడ్డవాడే. మరి ఆయన పట్ల ప్రణాళిక అది కాదు. దేవుడు అతను చనిపోవాలి, లేకపోతే ఉరి పోసుకుని చచ్చిపోవాలి, ప్రభుని అప్పగించాలన్నది దేవుని ప్రణాళిక కాదు ఇస్కరియోతు యోధా పట్ల. మరి ఏంటంటే ఇదిగో అపోస్తలుల్లో ఒకరిగా ఎంచబడాలి, అపోస్తలులలో ఒకరిగా ఉండాలి, అనేకమైన పత్రికలు రాయాలి, అనేక మందిని బలపరచాలి, తన పరిచర్య చేస్తూ ప్రభువు కోసమై హతసాక్షి అయిపోవాలని దేవుడి ప్రణాళిక. కానీ గద్దింపుకు లోబడినటువంటి తను ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడో, దేవుడిచ్చినటువంటి ఎంత గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడో మనం చూడగలిగితే ఎంత దయనీయ పరిస్థితి మనందరికి తెలుసు. 30 వెండి నాణాల కోసం ప్రభువు నమ్మేసుకుని అది ఎందుకు ఏం చేసుకోవాలో కూడా తెలియక అదే రోకలు పడేసి, అదే వెండి నాణాలు పడేసి ఉరి పెట్టుకుని చనిపోయాడండి పశ్చాత్తాపంతో. సో పశ్చాత్తాపడి బ్రతికితే ప్రభు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఏమో దేవుడు ఆయన్ని చేర్చుకున్నేమో. కానీ పశ్చాత్తాపడ్డాడు, తెలుసుకున్నాడు, కానీ బ్రతకలేదు. అందుకు దేవుడు శిక్షించాడు పిల్లలు. అర్థమవుతుందండి? గద్దింపు చాలా గొప్పదండి నిజంగా. మరి గద్దింపు లోబడిన కుమారుడు బుద్ధిహీనుడు అవుతాడట. గద్దింపు ఖచ్చితంగా ఉండాలి. తండ్రి కాని తన కుమారుని గద్దించకపోతే, తను వెళ్లే మార్గం తప్పు అని తెలిసినప్పుడు గద్దించకపోతే కుమారుడు ఎంత పనికిమాలిన వాడిగా తయారవుతాడో, వాడి భవిష్యత్ చేతులారా తండ్రే నాశనం చేసినట్టు. కానీ మన తండ్రి అలాంటి వాడు కాదు. మనం తప్పుదారి పట్టినప్పుడు, మనం పక్క త్రోవ పడుతున్నప్పుడు ఖచ్చితంగా తండ్రి మనల్ని గద్దించి మనల్ని సరైన త్రోవలో నడిపించాలని దేవుడు కోరుకుంటాడు తప్ప, అది కూడా ఎలాగంటే ఒక సేవకుడు ద్వారా, ఒక వాక్యం ద్వారా, ఒక మధ్యవర్తి ద్వారా స్వయంగా తానే గద్దిస్తే ఇంకో పరిస్థితి ఎలా ఉంటుంది? దావీదు ఎంత భయపడుతున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే భయం ఉండాలి మనకి. అంటే ఆయన శ్వాసకి, ఆయన ఊపిరికి కూడా ఎంత శక్తి ఉందని తెలియజేస్తున్నారు ప్రియులారా. సో అలాంటప్పుడు మనం ఎంత భయపడి ఎన్ని సార్లు ఆయనకు భయపడకుండా జీవించుంటాం చెప్పండి. ఎన్నిసార్లు ఆయన గద్దింపుడు తృణీకరించి ఉంటాం, ఎన్నిసార్లు ఆయన గద్దింపుడు తోసివేస్తుంటాం. అంటే డైరెక్ట్ గా ఆయన గద్దింపు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, కానీ తన సేవకుగా గద్దించినప్పుడు మారు మనసు పొంది, ఎప్పుడైనా మన పరిస్థితి బాగాలేదు, మన ఆత్మీయస్థితి బాగాలేదు, ఏదో సమయంలో మనం పడిపోతాం అనే విషయం తెలిసినప్పుడు ఖచ్చితంగా గద్దింపుకు లోబడితే కనుక ప్రియమైన దేవుని వల్ల దేవుడు దానిని బట్టి మనల్ని రక్షిస్తారు. రక్షించడమే కాదు, ఖచ్చితంగా మనల్ని ఆయన కొరకైనటువంటి ఒక మంచి బిడ్డగా, ఆయన కోసమైనటువంటి ఒక మంచి ఉన్నతమైన సాధనంగా దేవుడు మనల్ని అందరినీ వాడుకుంటకు సిద్ధంగా ఉండండి. కాబట్టి మన మనుషుల గద్దింపుల్లో ఎవరి గద్దింపులు మనుషులు ఇప్పుడు కుటుంబ పరంగా చాలా మంది మనల్ని గద్దిస్తుంటారు, మన తల్లిదండ్రులు మనల్ని గద్దిస్తారు. ఓకే, మంచిది. ఆ గద్దింపు ఎవరైతే తీసుకుంటాడో వాడు ఏమవుతాడు? బాగుపడతాడు. నాయన నువ్వు వెళ్ళే చెడ్డ మార్గం, నువ్వు ఆలోచన విధానం తప్పు, ఆలోచన విధానం మార్చుకోకపోతే ఇదిగో నీకు మరి చాలా ప్రమాదం జరుగుతుంది అని ఒక తండ్రి తన కుమారుడు గద్దించినప్పుడు తీసుకోవాలి ప్రియులారా. అది తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రమాదం పాలవుతాడు. అంటే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారట. ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుడు దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయి, ఇదిగో నా ఆస్తి నాకు మంచి, నా వాట నాకు ఇచ్చి వెళ్ళిపోతానని చెప్పి పట్టుకెళ్ళి దాన్ని ఖర్చు చేసేసి తినడానికి తిండి లేక పందులు తినే పొట్టు కూడా తింటాక సిద్ధపడిపోయి ఏమీ లేనివాడు అయిపోయాడు. ఏమంటే నేను అడుగుతాను, ఈ మాటలు అన్నప్పుడు ఏదైతే నా వాట నాకు ఇచ్చే, నా ఆస్తి నాకు పంచని వెళ్ళిపోతాను అన్నప్పుడు తన తండ్రి ఆ కుమారుని గద్దించి ఉంటాడా ఉండడా చెప్పండి.
ఖచ్చితంగా గద్దించి ఉంటాడండి. ఎందుకు చెప్పమంటారా? ఏ తండ్రి నేను వెళ్ళిపోయి నేను జులాయిగా తిరుగుతాను, ఇష్టాచారంగా బ్రతుకుతానంటే ఏ తండ్రి ఒప్పుకోడండి. అసలు ఆయన ఒప్పుకోడు. తండ్రి తన కుమారుడు గద్దించినప్పుడు ఆయన మాట వినుంటే ఆ పందులు తినే పొట్టు తినడానికి కూడా అసహ్యపడి ఆ పందులు తినే పొట్టు తినే పరిస్థితి ఆ చిన్న కుమారుడికి వచ్చేది కాదు పిల్లలు. గద్దింపుకు లోబడకే కదండి ఇవన్నీ కూడా. ఇప్పుడు వాటర్ పంచిస్తే తన భాగవతానికి ఇచ్చేస్తే తను వెళ్ళిపోయి మరి వ్యభిచారులు అంట, లేకపోతే దుర్వ్యాపారం అంట, మొత్తం అంతా మరి మత్తులు వెంట మద్యం వెంట తిరుగుతున్న తండ్రికి తెలిసినప్పుడు తండ్రి ఎందుకు పర్మిషన్ ఇస్తాడు చెప్పండి? తండ్రి పర్మిషన్ ఇస్తాడా? ఎవడు? ఖచ్చితంగా గద్దిస్తాడు. అలా గద్దించినప్పుడు తండ్రి కుమారుడు మారు మనసు పొందుంటే అంత దుస్థితి వచ్చేది కాదు. తన తండ్రి దగ్గర హాయిగా ఒక కొడుకు స్థానంలో, ఒక యువరాజు స్థానంలో అనేక మంది చేత పరిచర్యలు చేయించుకుంటూ ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండేవాడు ప్రియులారా. కానీ బుద్ధి వచ్చింది ఎప్పుడు? తండ్రి మాట వినకుండా గద్దింపుకు లోబడక గద్దింపుడు తృణీకరించి వెళ్ళిపోయిన తర్వాత మారు మనస్సు పొంది మళ్ళీ వెనకొచ్చావు, అప్పుడు బుద్ధి వచ్చింది. అంత పరిస్థితి తెచ్చుకోవాల్సిన పనే ఉంది. ముందే వింటే ఆ పరిస్థితి రాదు కదా. ఇదొక పాఠం నేర్చుకోవచ్చు ఇందులోంచి. మరొక పాఠం, తప్పిపోయిన వారు తిరిగి రావడానికి కూడా పాఠం ద్వారా మనం నేర్చుకోవచ్చు పిల్లలు. సో ఆలోచించుకుంటూ పోతే అనేక విషయాలు దేవుడు మనకు అనుగ్రహిస్తారు పిల్లలు. అయితే గద్దింపుకు ఏ సందర్భం చూసుకున్నా దేవుడు గద్దించుకుని వదలండి. మనల్ని గద్దించాలంటే దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక వాక్యం ద్వారా గద్దిస్తాడు, ఏదో ఒక సేవకుడు ద్వారా గద్దిస్తాడు. మనం వింటుంటాం చాలా వాక్యాలు, మనకు కాదులే అనుకుంటాం చాలా వాక్యాలు. నో, ఎప్పుడు అనుకోకండి. ఏ వాక్యం దగ్గర ఆగాలి. ఈ వాక్యం మనకు సూట్ అవుతుందా, ఈ వాక్యానికి తగ్గ జీవితం మనలో ఉందా లేదా అనే విషయాన్ని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, ఆ ఆలోచన విధానం ఎప్పుడైతే మనలో కనిపిస్తుందో అప్పుడు ఖచ్చితంగా మన జీవితం అనేది ఒక ఫలభరితంగా ఉంటుంది తప్ప మరి ఎప్పుడైతే మనం ఆ మాటకు లోబడకుండా, ఆ మాట గద్దింపుకు లోబడకుండా ఉన్నామో అప్పుడే మన జీవితం మనం నాశనం చేసుకుని అవుతామండి. చెప్తున్న వాక్యం నాకు కాదు, ఎవరో పక్కోళ్ళకి, నాకు కాదు ఎవరికో చెప్తున్నాను ఈ వాక్యం అనుకుంటే పొరపాటు. ఏ వాక్యమైనా ఆగి అదే చెప్తున్నాను, పరిశీలన చేసుకోవాలి. అక్కడ ఆగి పరిశీలన చేసుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్స్ మనకు కనిపిస్తాయి. ఇక చూడగలిగితే ప్రియులారా, మరొక వచ్చిన చూసి నేను ముగిస్తాను చూడండి. ఇక్కడ ఎవరైతే దావీదు గారు ఉన్నాడో ఆ దావీదు గారి యొక్క కుమారుడు కూడా మరి మాట్లాడుతూ ముందు అదే దావీదు గారు ఏమన్నా చూసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్దాం, కుమారు గారికి వెళ్దాము. 39వ కీర్తనలో మాట ఉంటుంది చూడండి, 11వ వచనంలో. 39వ కీర్తన 11వ వచనం చూస్తే, దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు అన్నాడండి. చూసారా ఎలాగట? మనుషులట దోషాలను బట్టి నీవు మనుషులను దేనితో శిక్షిస్తున్నాడట పిల్లరా? గద్దింపులతో శిక్షిస్తున్నాడట. గద్దింపులతో అంటే గద్దింపులు లేకుండా శిక్షణ ఉండదా? శిక్షిస్తున్నాం అంటే అది కొట్టేసి చంపేస్తున్నాడు కాదు, అక్కడ శిక్షణలోకి పంపిస్తున్నాడు అని అర్థం. చూసారా, గద్దింపులతో శిక్షించినప్పుడు సిమ్మెట కొట్టిన వస్త్రం వల్లే నీవు వారి అందము చెడగొట్టేదవు, నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు అన్నాడండి. అంటే ఇక్కడ శిక్షణ అనేది దేనితో కూడి ఉందని మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు గద్దింపులతో. గద్దింపు ఒకటి కాదు, గద్దింపులు అనేకాలు ఉన్నాయి. అనేక రకాలుగా దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఎప్పుడైతే ఆ గద్దింపు మన వరకు వచ్చినప్పుడు దానికి తగ్గ జీవితం మనకు కనబడినప్పుడు దాన్ని విడిచిపెట్టకూడదు, మన కార్యం తోసేయకూడదు, మనస్సాక్షిని చంపేసుకుని ఆ గద్దింపుకు లోపడకుండా ఉండకూడదు. ప్రభుత్వం చెప్తున్నాడు. చాలా మంది పరిస్థితి చూశారు ఈరోజు. ఎన్నో హితవాక్యాలు ప్రియులారు, ఎంతో మంది సేవకులు ప్రయాసపడి ఆత్మల భారం కలిగి దేవుడి యొక్క మాటలు చెప్తుంటే చాలా మంది ఈ రోజు ఆ వాక్యానికి లోబడకుండా సేవకుల మీదే తిరుగుబాటు చేసే దుస్థితిలో అనేక మంది ఉండిపోయారండి. అనేక మంది ఉండిపోయారు. మరి వారందరూ కూడా మరి దేవుడి వాక్యం వింటే ఎంత బాగుపడతారో ఒకసారి ఆలోచించండి. దేవుడు అందుకే కదా మాటలు వినిపిస్తున్నాడు. అటువంటి శిక్షణలోకి రావాలని కదా గద్దింపులు ఇస్తున్నాడు దేవుడు. అటువంటి గద్దింపులు రావాలని దేవుడు ఇస్తుంటే, అటువంటి శిక్షణలోకి రావాలని దేవుడు గద్దింపులు ఇస్తుంటే ఆ గద్దింపుడు తృణీకరిస్తున్నారు పిల్లలు. నెక్స్ట్ మన సొలొమోను గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూస్తే, సామెతల గ్రంథం ప్రారంభ అధ్యాయము 23వ వచనం చూద్దాం పిల్లలు. 22 నుంచి చూద్దాం, బాగుంటది. 22 నుంచి చూస్తే బాగుంటది చూడండి. ఎట్లనగా జ్ఞానం లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదు. నెక్స్ట్ ఉండకూడదు. అపహాస్యకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందించరు. బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం అసహించుకుందరు. చూడండి, ఇక్కడ చాలా మాటలు మాట్లాడారు కదా. ఏంటి మొదటిగా? జ్ఞానం లేని వాళ్ళారా ఏమన్నాడు? మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేనిగా వారుగా ఉంటారు. జ్ఞానం ఒక మాట మాట్లాడు, గుర్తుపెట్టుకోండి జ్ఞానం. నెక్స్ట్ అపహాస్యకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాస్యం చేయించు ఆనందిస్తున్నారు. అపహాస్యం చేస్తున్నారట, ఆనందిస్తున్నారట. జ్ఞానం లేదట, జ్ఞానం లేని వాళ్ళ జ్ఞానం ఎంతకాలం మీరు తృణీకరిస్తారు అంటాడు. నెక్స్ట్ మూడో చూస్తే ఏమన్నాడు? బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానాన్ని అసహించుకుంటారు అంటున్నాడు.
ఇది అనేసి ఇవన్నీ ప్రశస్తమైన మాటలు చెప్పిన తర్వాత కింద అంటారు కదా, నా గద్దింపు విని తిరుగుడి అన్నాడండి. చూసారా ఏమన్నాడట? నా గద్దింపు విని తిరుగుడి. తిరిగితే ఆలకించుడి, ఆలకిస్తే నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అన్నాడు. అంటే గద్దింపు వైపు తిరిగితే, గద్దింపుకు లోబడితే, గద్దింపును మనం స్వీకరిస్తే ఎవరి ఆత్మ వచ్చి కూర్చుంటుందని మనలోనే? దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ వచ్చి మనలో నివాసం చేస్తారా? అమ్మో, గద్దింపు వాళ్ళు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? ఎస్, ఉన్నాయటండి. గద్దింపు వాళ్ళు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఉన్నాయి, ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. ఇదిగో నా గద్దింపు విని తిరగండి, ఆలకించండి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశమును మీకు తెలిపేదను అన్నాడండి. రాస్తున్న మాట సొలొమోను గారు అయినప్పటికీ రాయిస్తున్నది దేవుడు అనే సంగతి మనకు అర్థం కావాలి. ప్రియమైన దేవుని వల్ల రాస్తున్నది సొలొమోను గారే. నేను అదే చెప్పాను, ఒక సేవకుడు ద్వారా, ప్రవక్త ద్వారా అనేక విధాలుగా, నానా విధాలుగా, నానా భాగాలుగా దేవుడు తన వాక్యాలను మాత్రమే కాదు, తన గద్దింపులు కూడా మనకు అనుగ్రహించాడండి. ఏమండి? తన గద్దింపులు కూడా మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఎవరైతే ఆ గద్దింపును తీసుకుంటారో వారికి దేవుని యొక్క ఆత్మ అంటండి, దేవుని యొక్క జ్ఞానం అంటండి, దేవుని యొక్క బుద్ధి అంటండి, జ్ఞానం, బుద్ధి ఇవన్నీ కూడా వస్తాయటండి. ఎందుకంటాడు, మరి జ్ఞానాన్ని అసహించుకోకండి. మీరు జ్ఞానాన్ని అసహించుకున్నారంటే అర్థం తెలుసా? మీరు గద్దింపుకు తిరుగుతారు, గద్దింపు వైపు తిరగట్లేదు, గద్దింపును లోబడతలేదు, గద్దింపుని తిరస్కరిస్తున్నారు, మీరు తృణీకరిస్తున్నారు అన్నాడు. సో గద్దింపుకు లోబడితే వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నతమైన ప్రియులు. మనుషులు ఇచ్చేవి కాదు, మనుషులు ఇవ్వజాలవి, దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది మరి దేవుడు ఇచ్చేది ప్రియుల. కాబట్టి అంటున్నారు, ఇదిగో మీరు గద్దింపుకు లోబడి తిరిగితే, నా గద్దింపై మీరు తిరిగితే, మీరు దాన్ని తిరిగితే ఆలకిస్తే, నేను ఏదైతే చెప్తున్నా నా గద్దింపును ఆలకించండి, దాని తిరగండి, అప్పుడు నా ఆత్మ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశాన్ని మీకు ఇస్తాను. ఏమండి గుర్తుకు వచ్చేస్తాయండి చెప్పండి. అపోస్తల కార్య గ్రంథంలో 2వ అధ్యాయంలో పేతురుగా చేసిన మొట్టమొదటి ప్రసంగంలో, అనగా పరిశుద్ధాత్మ వచ్చిన ఆ రోజున చేసిన ప్రసంగంలో 3000 మంది ఎలా మార్చబడి ఉంటారు ప్రియులారా? ఎలా మార్చబడరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి వచ్చిన తర్వాత ఇదిగో వారందరూ మరి పేతురు గారు చేసిన ప్రసంగానికి, తక్కిన వారు చేసిన ప్రసంగాలకి ఏం చేశారంట? హృదయంలో పొడవబడ్డారు. ఎప్పుడు పొడవబడతారు చెప్పండి? ఎప్పుడు పొడవబడతారు? ఎప్పుడు ఆ మాట మరి వాళ్ళకి వర్తిస్తుందంటే, ఇదిగో తీసుకున్నప్పుడు. ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా, మధ్యలో చెప్తున్నారు, మళ్ళీ మధ్యవర్తులు ఉన్నారు, మధ్యలో వ్యక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, మరి తక్కిన చాలా మంది ఉన్నారు, మరి అనేక మంది న్యాయాధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు. వీళ్ళందరూ ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే గద్దింపులు కదా వీళ్ళు. ఎన్నోసార్లు ఆలకించమని చెప్పాడు, ఆలకించండి. మూర్ఖ జనాంగం ఎంతకాలం నా వైపు తిరగకుంటారు, పాపిష్టి జనమా, దోషభరితమైన జనమా, చిరుపు చేయి పిల్లలారన్న శ్రీకరణ ప్రారంభాధ్యాయంలో. అంటే వీళ్ళందరూ కూడా గద్దింపుకు లోబడక దేవుని యొక్క మాటలు ఆలకించిన స్థితిలో ఉన్నారు పిల్లరా. ఆయన గద్దింపు వైపు తిరగని స్థితిలో ఉన్నారు. కాబట్టి మనం ఆలోచించినట్లయితే అప్పుడు పేతురు ప్రసంగం చేసినప్పుడు హృదయంలో పొడవబడిన వారైన రాయబడింది ఫుట్నోట్లో. అంటే పొడవబడిన వారే మరి దేవుని యొక్క పిల్లలుగా మారాలని దేవుడు కోరిన సంకల్పం పేతురు ద్వారా గద్దించిన గద్దింపును తెక్కిన అపోస్తుల ద్వారా గద్దించిన గద్దింపు తీసుకున్నారు. కాబట్టే ఆ రోజు మార్పు చెంది 3000 మంది రక్షింపబడ్డారంటే కారణం తెలుసా? పరిశుద్ధాత్మ వేళలోకి వచ్చేసారు. గద్దింపుకు తిరగబడ్డారు. గద్దింపు దేవుడు పేతురు ద్వారా మాట్లాడిన గద్దింపులో ఆ పొడబడిన ఆ మనసులో ప్రభు వైపు తిరిగిపోయి ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి వాళ్ళ మీదకి? ఎప్పుడైతే బాప్తిజం పొందారో పరిశుద్ధాత్మని వరాన్ని పొందేసుకున్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకున్నారు. ఒక వరంగా పరిశుద్ధాత్మ ఇవ్వబడ్డాడు ప్రియులారా వాళ్ళకి. చూసారా? అంటే నా ఆత్మను కుమ్మరిస్తాను మీ మీద, నా ఆత్మ మీద కుమ్మరిస్తాను. ఎప్పుడు కుమ్మరిస్తానయ్యా అంటే, ఇదిగో నా పరిశుద్ధాత్మ మీదకి రావాలంటే నేను ఏదైతే మాట్లాడుతానో నా గద్దింపుకు మీరు లోబడిపోవాలంటే, నాకు సరెండర్ అయిపోవాలి. అంటే ఇది బానిసత్వం కాదు పిల్లరా, స్వతంత్రంగా నా కుమారులుగా అధికారికంగా నాకు లోబడండి. నేను మీ తండ్రిని గుర్తించండి. అప్పుడు నా గద్దింపుకు మీరు లోబడతారు. దేవుడు ప్రతి విషయంలో మనకి ఉన్నతమైన పాఠాలు నేర్పిస్తున్నాడండి. ఈరోజు ఎవరైనా సరే మీ సంఘాలలో మీరు వెళ్తున్న ప్రతి సంఘాలలో కూడా, ఏ సంఘంలోకి వెళ్ళినా కానీ ప్రభు మనల్ని గద్దించినప్పుడు ఖచ్చితంగా మనం ఆ గద్దింపును చేసే సేవకుని టార్గెట్ చేయకుండా, సేవకుడు మనల్ని టార్గెట్ చేసేది అనకుండా, ఆ సేవకుని యొక్క మాటను తీసుకుని మనకు అది అవసరమైతే దాని ప్రకారం మన జీవితాలు మార్చుకుంటే అది మనకు ప్రయోజనకరం. దేవుని ఆత్మ నివసించే స్థలం అయిపోతుంది హృదయం. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, నా గద్దింపు విని తిరగండి. ఇంకా చాలా ఉన్నాయి ప్రియులు, చాలా వచనాలు ఉన్నాయి. మా సమయం లేదు కాబట్టి నేను ముగిస్తాను. ఇంకా చాలా విషయాలు దేవదేవుడు తన భక్తుల బైబిల్ గ్రంథంలో, ఈ బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఇది ఆయన మనస్సు అనే గ్రంథంలో రాయించాడు, మన చేతికి ఇచ్చాడు. ఇదిగో ప్రతి విషయాన్ని, ప్రతి కోణాన్ని స్పృశిస్తూ, ప్రతి కోణాన్ని సరిచేస్తూ, ప్రతి కోణంలో మనకు బైబిల్ అర్థం చేయిస్తూ మన జీవితాలు ఉన్నతంగా ఉంచాలని దేవుడు తన ప్రియమైన పిల్లలుగా మనందరికీ మంచి పాఠాలు నేర్పిస్తున్న పిల్లలు. విన్న మనందరూ ఏం చేద్దాం చెప్పండి? మనం అందరం ఏం చేద్దాం? మరి గద్దింపుకు లోబడే పిల్లలుగా ఉందాం. బుద్ధి అప్పుడు తెచ్చుకుందాం పిల్లల. గద్దింపుకు లోబడే పిల్లలుగా ఉందాం.
తర్వాత బుద్ధి కలిగిన పిల్లలుగా, జ్ఞానం కలిగిన పిల్లలుగా, మరి జ్ఞానం అంటే ఇష్టపడే పిల్లలుగా ఉండి ఆయన ఆత్మను పొందుకుని ఆయన గద్దిస్తే చాలా దారుణాది దారుణంగా ఉండదు. అదేదో కూడా మనం ప్రారంభంలో దావి గారు చూపించారు. అలాంటి పరిస్థితి ఉండకుండా మరి మనం ఆయన గద్దింపుకు వెంటనే లోబడితే కనుక ఖచ్చితంగా మనందరం కూడా మరి దేవుని యొక్క ఆ మాటలో మనం ఉండాలని, ఆయన యొక్క కనుసన్నలో మన అందరి జీవితాలు కొనసాగాలని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మరి ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని మీరు మీ అందరికీ ప్రభుపేట వందనాలు. మీ యొక్క హృదయాల్లో ఈ వాక్యం దేవుడు 30 60 ఫలింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. తల వంచిన పిల్లల ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రేమ తండ్రి ఎన్ని కోణాల్లో మాకు వినిపిస్తున్నారు తండ్రి. మీ ప్రేమను తండ్రి ఎన్ని కోణాల్లో మేము చూసినా మీది ప్రేమే కనిపిస్తుంది తండ్రి. అది గద్దింప తండ్రి, హెచ్చరిక, లేకపోతే ఒక దెబ్బ కొట్టైనా మరి ఏ విధంగా తండ్రి మాకు నేర్పిస్తున్నారు తండ్రి, ఏ విధంగా నేర్పించినారు తండ్రి. మా యొక్క తండ్రి నాయన మేలు కోరి మీరు మాకు తండ్రి నేర్పిస్తున్నారనే సంగతి మీ ప్రేమను బట్టి మాకు అర్థమైంది తండ్రి. తండ్రి అయిన దేవా, ఇంత గొప్ప ప్రేమ తండ్రి మీరు మాత్రమే చూపించగలరు తండ్రి. అవును తండ్రి, నాయన మేము పిల్లలైనందుకు అదృష్టవంతులు, ధన్యులు తండ్రి. తండ్రి ఈ రాత్రి సమయంలో తండ్రి నా ప్రభా ఇంతవరకు తండ్రి మీ యొక్క గద్దింపు మాటలు తండ్రి మాకు బుద్ధి చెప్పడానికి తండ్రి మీరు గద్దించారు తండ్రి. మరి గద్దింపు అనే సందేశం కూడా తండ్రి ఒక గద్దింపుగా మాకు దయచేశారు తండ్రి. ఆ గద్దింపుకు తండ్రి, ఆ యొక్క హెచ్చరికకు మీరు లోబడి తండ్రి మరొకటి మీ వైపు తిప్పుకుని ఆలకించి మీ పరిశుద్ధాత్మను పొందే సహాయం చేయండి. మీ గద్దింపు డైరెక్ట్ గా ఎలా ఉంటుందో తండ్రి దావీదు భక్తులు తండ్రి చూపించారు. భూమి యొక్క పునాదులు కనబడతాయంటేనే మా యొక్క భయం తండ్రి నాయన అరికాళ్ళని మొదలుకుని నడినేంత వరకు భయం నాయన వణుకు కలుగుతున్నాయి ప్రభు తండ్రి. నీ యొక్క మరి గద్దింపు తండ్రి అయినా మీ కుమారుల ద్వారా మీరు చేసిన గద్దింపు భూమి మీద ఉండగా తండ్రి మేము పొందుకున్న ఈ గద్దింపు తండ్రి అయినా మేము స్వీకరించి మన హృదయాన్ని బాగుపరచుకుంటూ సహాయం దయచేయమని తండ్రి. తండ్రి మీ కృప, మీ కాపుదల ఉన్న తండ్రి ఎంత ఇంకా కృపాకాలంలో మమ్మల్ని బ్రతికించారు తండ్రి. మరి ఈ యొక్క కుమారు యొక్క తండ్రి రెండవ రాకడ సమయానికి తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుని తండ్రి మీ యొక్క ఎత్తబడే గ్రూపులో మీ గుంపులు అందరూ ఉంటారు సహాయం దయచేయమని కోరుకుంటుంటండి. కొంతవరకు నీ బిడ్డలందరినీ జీవించి ఆశ్రయించి నడిపించమని సహాయం తెచ్చేసి వారికి ఆరోగ్యాలు తెచ్చేయండి. ఏహపరకు సంబంధమైన జీవంతో నింపి నడిపించండి తండ్రి. మీ కృప, మీ కాపుదల దయచి మనం కోరుకుంటుందండి. మీ చెత్తవతిని కుమారులకు రాజశ్వతే మరొక తరుణం ఈ విధంగా కలిసి మిమ్మల్ని స్తుతించి పర్యంతం మీ మహాప్రభుకు అందరికీ తోడుగా ఉంచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామని చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ఈ ప్రార్థన మనం అడిగి ఉన్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరూ వందనాలు.